చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది ప్రతి ఆదివారం తప్పకుండా ఆదివారం చర్చెస్కి అటెండ్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చర్చికి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాక్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నారు. నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే 2 బాతులు ఉన్నాయంట. అవి చాలా మంచి స్నేహితులు. 2 కలిసి ప్రతి సండే చర్చ్కి వెళ్తాయంట. చర్చ్కి వెళ్ళి పాస్టర్ గారు చెప్తున్నారంట, వాక్యంలో చెప్తున్నారు ఏంటంటే ఆ బాతుల గురించి వాక్యం చెప్తున్నాడంట. బాతులకి మంచి రెక్కలు ఉన్నాయి, అవి పైకి ఎగరగలవు, అవి దానికి దేవుడు రెక్కలు ఇచ్చాడు, అవి ఎగరగలవు, అయినా కానీ అవి కిందే నడుస్తాయి అని వాక్యం పాస్టర్ గారు చెప్తా ఉన్నాడంట. ఈ బాతులు ఆ వాక్యం విని వాళ్ళే చెప్పాడు, పాస్టర్ గారు అసలు అవును బాతులకి రెక్కలు ఉన్నాయి, అవి రెక్కలు ఉన్నా కానీ అవి ఎగరవు, కిందే నడుస్తాయి, నీళ్ళలో పోతాయి, అవి రెక్కలు ఉన్నా కానీ ఎగరవు అని మాట్లాడుకొని అదేవిధంగా ఎలా అయితే నడుచుకుంటూ వెళ్ళినాయో మళ్ళీ అదే విధంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చినాయంట. ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా అలానే ఉన్నాయి. చాలామంది చర్చ్కి వస్తారు, వాక్యం వింటారు, ఎలా జీవించాలో దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. ఇంకా చెప్పాలంటే చాలామంది ఆదివారం స్టేటస్లు పెడతారు. స్టేటస్లు పెట్టే సండే పర్సన్స్ కూడా ఉంటారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు నువ్వు వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ వాక్యం మన పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం మన త్రోవలకు వెలుగై ఉంది, మన పాదములకు దీపమై ఉంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.